బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం నియోజకవర్గం చింతూరు ఏజెన్సీలో మద్యం షాపు యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని గిరిజనుల ఆందోళన. చింతూరులో మద్యం వ్యాపారులు అందరూ ఒక సిండికేట్ గా ఏర్పడి ఎంఆర్పి కంటే బాటిల్ పై 10 రూపాయలు అదనంగా వసూలు చేయడంతో ఆందోళనకు దిగిన గిరిజనులు ఎంఆర్పి కంటే 10 రూపాయలు అదనంగా ఎందుకు వసూలు చేస్తున్నారని మందు బాబులు ప్రశ్నించడంతో మద్యం షాపు యజమానులు ఎదురు దాడి. ఏజెన్సీలో అధిక ధరలకు మద్యం అమ్ముతూ బెల్ట్ షాపులకు మద్యం తరలిస్తూ పక్కనే సిట్టింగ్ ఏర్పాటు చేయడాన్ని తప్పుపడుతున్న మద్యం ప్రియులు ఏజెన్సీలో అమాయక గిరిజనులను మోసం చేస్తూ ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న గిరిజన మద్యం ప్రియులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం నియోజకవర్గం చింతూరు ఏజెన్సీలో మద్యం షాపు యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని గిరిజనుల ఆందోళన. చింతూరులో మద్యం వ్యాపారులు అందరూ ఒక సిండికేట్ గా ఏర్పడి ఎంఆర్పి కంటే బాటిల్ పై 10 రూపాయలు అదనంగా వసూలు చేయడంతో ఆందోళనకు దిగిన గిరిజనులు ఎంఆర్పి కంటే 10 రూపాయలు అదనంగా ఎందుకు వసూలు చేస్తున్నారని మందు బాబులు ప్రశ్నించడంతో మద్యం షాపు యజమానులు ఎదురు దాడి. ఏజెన్సీలో అధిక ధరలకు మద్యం అమ్ముతూ బెల్ట్ షాపులకు మద్యం తరలిస్తూ పక్కనే సిట్టింగ్ ఏర్పాటు చేయడాన్ని తప్పుపడుతున్న మద్యం ప్రియులు ఏజెన్సీలో అమాయక గిరిజనులను మోసం చేస్తూ ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న గిరిజన మద్యం ప్రియులు. గవర్నమెంట్ ఇచ్చిన రేట్ల ప్రకారం మేము ఎక్స్ట్రా అయితే రూపాయి కూడా తీసుకోలేము. మీ దగ్గర మీకు రేట్ల బట్టి కూడా ఇచ్చాను నేను, మీరు చూసుకోండి. నేను మీ కాడ 10 రూపాయలు తీసుకుంటే నువ్వు నన్ను అడుగు, ఆ రేట్ల పట్టికలో ఎంత ఉందో అంతే నీ కోట డబ్బులు తీసుకున్నాను నీ కాడ. ఓకేనా? ఇప్పుడు పెట్టాడు గొడవ పెడితే పెట్టాడు. ఎక్కడుంది మరి మనడు నిమ్మ వాటర్ బాటిల్ అన్న నీకెవరు ప్లాన్ చేస్తాను? మీ ఇగో ఓనర్ ఇక్కడ ఉన్నారు. వాటర్ ప్యాక్ లేవా? నీకు ఇక్కడ సిట్టింగ్ ఎందుకు పెట్టుకున్నావు? సిట్టింగ్ ఎందుకు పెట్టుకున్నావు? ఇప్పుడు నువ్వు లేదు నిజంగా నిజంగా ముందు నుంచి ఏది మాట్లాడు. సిట్టింగ్ ఎందుకు నడిపేది? సిట్టింగ్ ఎందుకు పెట్టుకున్నా? ఎవడొచ్చా గ్లాసులో ఏముండే వాటర్ నేను చూపిస్తా.
ఒక బాటిల్ తీసుకెళ్ళి అక్కడ తాగుతారు ఇంట్లో. ఎప్పుడు దాకా జరిగింది ఇదే కదా ఎప్పుడు దాకా జరిగింది ఇదే అది సిట్టింగ్ కాదా ఎప్పుడేమో కప్పుకున్నా అమ్మాయిలు కావాలి లైసెన్స్ ఆయన తెలియకుండా ఎట్లా సరే రేట్ పెంచితే ఇంకా చెప్పాలి కదా. ఎందుకు పెట్టారు అక్కడ మారాలి కదా ఇక్కడ మారాలి ఇచ్చింది వాళ్ళు అట్లా మీ అమ్మిందంతే. నువ్వు వాళ్ళకి చెప్పు టీవీ పెట్టు.